Hi, this is Avinash. Please do subscribe Tree Media. బిగినింగ్‌లో అంత కష్టపడ్డారు కదా! అవును సార్. అంత కష్టపడిన వ్యక్తికి ఈ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కలగటం అనేది ఎక్కడ ఇదయిందా మీకు అసలు? సార్ ఒకటి సార్ ఆ! నేను ఈ ఇల్లు కొనక ముందు మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుండే సార్. హ్మ్. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుండే. మంచిగా ఖర్చు పెట్టుకునేవాడిని. బట్టలు కొనుక్కునేవాడిని. హ్మ్. మంచిగా బాగా లైఫ్ సాగుతుండే. ఆ! సడన్‌గా హ్మ్. ఉన్నంత ఇల్లు పెట్టేసాను. జీరో వెళ్ళిపోయింది. లాక్‌డౌన్ వచ్చేసింది. అప్పులు కట్టాలి సార్. హ్మ్. నాకు ఈ అప్పులలో ప్రెషర్ ఎక్కువైపోయి, ఇటు బ్యాంక్ ప్రెషర్ ఎక్కువైపోయి హ్మ్. దాన్ని తీసుకోలేకపోయా. అంతకుముందు నాకు ఈ ప్రెషర్స్ లేవు. ఓకే. ఆ! నేను ఎప్పుడైతే ఆహ్, అప్పుడు నేను కష్టపడింది దేనికోసం సార్? తిండి లేక తిరిగేవాడిని అవకాశం కోసం. హ్మ్. ఆ ఆకలి బాధ నాకు అర్థమైపోయి అలవాటయిపోయింది నాకు ఆకలి బాధ. ఓకే. ఆకలి బాధ కంటే ఇక్కడ ఈ మెంటల్ టెన్షన్, స్ట్రెస్, ప్రెషర్స్ ఎక్కువైపోయినాయి. అప్పులోళ్ళు ఫోను చేసి ఇంట్రెస్ట్ కట్టట్లేదు అది ఇది. అంటే ఎవరైతే నాకు అరే భలే చేస్తావు కామెడీ అన్న వాళ్ళ దగ్గర ఎవరైతే అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళు చెప్తుంటారు కదా! మీ కామెడీ భలే ఉంటది భయ్యా. అరే మీరు అడిగితే ఈయన భయ్యా మీరు షో చేస్తున్నారా అన్నారు. హ్మ్. మీరు ప్రతి మంత్లీ వస్తాయి కదా మీకు పర్లేదు కట్టేస్తా అని చెప్పి థాట్‌లో ఇచ్చేసారు. హ్మ్. హ్మ్. సడన్‌గా లాక్‌డౌన్ వచ్చేసింది. వాడేం చేస్తాడు చెప్పండి? ఓకే. కట్ చేసి వాడు ఎవరైతే మెచ్చుకున్నాడో వాడే తిట్టడాలు స్టార్ట్ చేశారు. ఓకే. ఆ! అది తీసుకోలేకపోయాను. హ్మ్. ఇల్లు బ్యాంకోళ్ళు ఈఎంఐ అంతా మొత్తం మీద 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 పడిపోతుంది అంతా ఇగ. ప్రెషర్ ఎక్కువైపోతుంది. అరే! ఇది నేను తప్పు చేశానా? ఇల్లు ఇప్పుడు తీసుకొని. నేనెంత తప్పు చేశాను? ఈ కరోనా వస్తుందని ఎవడు ఎక్స్‌పెక్ట్ చేస్తాడు? అని చెప్పేసి ఇంకా ఎక్కువైపోయి నాకు రోజు రోజుకి అది ప్రెషర్ ఎక్కువైపోతుంది సార్. ఆ! నాకు అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలీదు సార్. తెలియక నేను ఫిక్స్ అయ్యి లిటరల్లీ బాల్కనీ దగ్గరికెళ్ళి ఇట్లా ఎక్కి ఇట్లా వాలు చూస్తున్నాను. ఇంక దూకేద్దాం అన్నట్టు. మా ఇంట్లో సార్ నేను ఇప్పటివరకు మా ఇంట్లో దగ్గర అప్పుడు మా బీటెక్‌లో నేను చదువుతున్నప్పుడు ఖర్చుల మందం ఏవైతే ఇచ్చారో, ఆ డబ్బు తప్ప నేను వాళ్ళ దగ్గర నా నా మనస్తత్వం ఏంటంటే సార్, నాకు నేనుగా సంపాదించుకోవాలి. నా డబ్బులతో నేనే నా కాళ్ళ మీద నిలబడాలి. ఓకే. మా నాన్న డబ్బులతోని, మా అమ్మ డబ్బులతోని, మా నాన్న సంపాదించిన ఆస్తులతోని ఓకే. హ్మ్. నాకు నిలబడడానికి ఇష్టం లేదు. హ్మ్. హ్మ్. నేను ఎంత కష్టంలో మా వాళ్ళని ఒక రూపాయి అడగలేదు ఇంతవరకు. ఓకే. ఒక్క రూపాయి అడగలేదు అదే. మా నాన్న. అదే. హ్మ్. నేను మా నాన్న వాళ్ళని అడిగితే ఏదో ఒకటి అడ్జస్ట్ చేస్తారు. ఓకే. హ్మ్. బట్ నేను అడగలే. హ్మ్. అన్నలు గూడా ఉన్నారు. అన్నున్నారు. తమ్ముళ్ళున్నారు. నేను ఎవ్వరిని అడగలేదు సార్. ఆ! ఓకే. అప్పుడు నేను మా అన్నని అడిగితే మా అన్నయ్య వేరే వాళ్ళతో అప్పిప్పిచ్చాడు. అదే ఇల్లు కోసం. ఇల్లు కోసం. ఓకే. అది ఆ ప్రెషర్‌లో ఇంకా ఇలా ఉన్నాను దూకేద్దాం. లాస్ట్‌లో ఇంకేం చేద్దాం అనుకున్నా ఒక ఫోన్ కాల్ చేయాలి అని చెప్పేసి గెటప్ శ్రీనికి కాల్ చేశా. అది బాగా ఇద్దరం చాలా క్లోజ్. ఒకళ్ళనొకరు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకున్నాం. ఓకే. అన్న ఇట్లా జరుగుతుంది. ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. నా అయిపోతుందన్న భయం అన్న ఇంకా అని చెప్పాక, సరే నువ్వు చచ్చిపోరా. నువ్వు దూకేసేయి. ఆ! ఒక్కసారి నన్ను కలిసి దూకేసేయి అన్నాడు. నన్ను కలువు ఒకసారి అన్నాడు. ఓహ్! ఓకే. కలిసిన తర్వాత మాట్లాడుతున్నా. అప్పుడు ఇస్మార్ట్ శంకర్ షూటింగ్ జరుగుతుంది. ఆ! పూరి గారికి బాగా క్లోజ్ ఘటప్‌శ్రీ గారు. హ్మ్. పూరి గారితో ఒకసారి మాట్లాడేస్తే పూరి గారు వీడియో కాల్ చేసి ఒక 5 నిమిషాలు మాట్లాడారు. ఆయన చెప్పిన మాటలకి నాకు బాగా ఇన్‌స్పైరింగ్ అనిపించినాయి. పూరి గారు చెప్పిన మాటలు. ఓకే. ఆ! లైఫ్ అనేది ఒక సినిమా లాంటిది అవినాష్. ఆ సినిమాలో లైఫ్ అనేది ఒక సినిమా లాంటిది. నీ లైఫ్‌లో జరుగుతున్న కొన్ని సీన్‌లవి ప్రతి సీను వర్కౌట్ అవ్వాలని లేదు. కొన్ని సీన్‌లు ఫ్లాప్ అయితాయి. కొన్ని సీన్‌లు పేలుతాయి. ఈ నీ లైఫ్‌లో ఒక సీన్ వర్కౌట్ అవ్వలేదు. వెయిట్ చెయ్యి. ఇంకో సీన్ వర్కౌట్ అవుతదేమో. బట్ ఏదో రోజు హిట్ కొడతావు నువ్వు. టైం ఆలోచించుకో. సూసైడ్ అనేది కరెక్ట్ నిర్ణయం కాదు. అట్లా నేనేమైపోవాలి నాకు జరిగిన దానికి అని చెప్పేసి ఆయన చెప్పిన తర్వాత ఆయన ఆయన ఆ టైం ఆయన పిలవడం గడుచున్నాం. ఆయన పూరి గారితో మాట్లాడించడం. ఆయన మాట్లాడుతుంటే తెలియని ఒక ఎనర్జీ వచ్చేస్తుంది నాకు. హ్మ్. నన్ను అట్లా ఇన్‌స్పైర్ చేశారు. సార్ పిచ్చినాకోడు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాడు సైడు. డబ్బులు లేవు ఇట్లా ప్రెషర్ ఎక్కువై అప్పులు ఎక్కువైపోయినాయి. ఆయన చెప్పిన తర్వాత అప్పుడు నేను కూర్చొని అలా అయిపోయింది. ఒక 4 రోజులకి 'బిగ్ బాస్' అనే ఫోన్ వచ్చింది. నిజంగా డెసిషను మనకు ఆ టైంకి చూడండి మీరు కాల్ చేయాలని అది గూడా ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రెండా? ఆయనే అనుకోవాలా? ఆ! హ్మ్. ఇప్పటికి మంచి ఇప్పటికి. ఫ్రెండ్‌షిప్. ఆ! హ్మ్. ఆయన సినిమాలో బిజీ ఉన్నాడు. నేను టీవీ షోస్‌లో బిజీ ఉన్నా. కొంచెం ఓకే. ఆ! అప్పుడప్పుడు వస్తాం గానీ జస్ట్ ఇక్కడికి వచ్చే ముందు కూడా ఆయనతో మాట్లాడొచ్చా. ఓకే. జస్ట్ ఆ! ఆయన ఇది బాంబేలో 'ఇస్మార్ట్ శంకర్ 2' షూట్‌లో ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ప్రాబ్లమ్‌లన్నీ క్లియర్ అయిపోయినాయి కదా? ఇవన్నీ క్లియర్ అయిపోయినాయి సార్. ఆ! హ్యాపీ అంతా. హ్యాపీ. ఓకే. వీళ్ళందరూ ఆడియన్స్ అభిమానించే వాళ్ళందరూ ఉన్నంత వరకు మాకేం కాదు. ఆ! హ్మ్. అది. ఓకే. సో, యాక్చువల్‌గా ఇంటికి మల్లెమాలలో ఇంటికి సంబంధించి అప్పుడు
మీరు ఫస్ట్ అడ్వాన్స్ కట్టుకోండి, మేమే హెల్ప్ చేస్తాం అని చెప్పేసి ఒకటేదో ప్రపోజల్ ఉన్నట్టుంది మళ్ళీ మన నుంచి. ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు సార్ వాళ్ళు. అది తీసుకోలేదు మీరు, మీ దాకా రాలేదు? అడిగాను సార్, నేను ఇవ్వలేదు నాకు వాళ్ళు. అవునా? అది కూడా జరిగింది సార్. ఓకే, ఓకే. అంటే ఇద్దరు ముగ్గురికి ఇచ్చారు వాళ్ళు, ముందే అడ్వాన్స్ ఇచ్చారు. అవును, అట్లా జరిగినాయి. ఇచ్చారు. అదే ఉద్దేశంతో నేను అడిగాను. మాకే టైట్ గా ఉన్నారు మళ్ళీ వాళ్ళు. ఓకే, ఓకే. మాకే ఇబ్బందులు ఉన్నాయి కొంచెం, ఇప్పుడు ఇంత అమౌంట్ లేదన్నారు. ఆహా. సరే సార్, కట్ చేసుకోండి కాంటెస్ట్ ఇట్లా కానీ వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయో. ఓకే, ఓకే. సరే సార్ అని చెప్పేసి ఇంకా అప్పుడు నేను అప్పుకెళ్ళాను. ఓకే. అప్పటికి ఇప్పటికి నా ఇంట్లో ఇంత పెద్ద ఫ్రేమ్ ఉంటుంది జబర్దస్త్ అని నా ఇంట్లో ఇప్పటికి. ఆ, ఓకే, ఓకే. శ్యాంప్రసాద్ రెడ్డి గారు వచ్చారు ఇంటి గ్రూపేషన్ కి, మా టీం అందరిని పిలిచాను అప్పుడు. ఓకే, ఓకే. సో అప్పటికి శ్రీముఖ్ గారు పరిచయం ఉన్నారా మీకు? అప్పటికి వచ్చాను. శ్రీముఖి నాకు పటాస్ నుంచి పరిచయం. పటాస్ నుంచి పరిచయం. పటాస్ లో అప్పుడే మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. అలా పరిచయం ఉంది అప్పటికి. ఓకే. తనకు ఫోన్ చేయాలని అంత ఫ్రెండ్షిప్ లేదు. అదే సార్, నాకు ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే ఫ్రెండ్షిప్ పాడైపోతుందని భయం ఉంటుంది సార్ నాకు. అందుకే చూసారా సార్, అప్పుడే బిగ్ బాస్ అప్పుడే తను ఒక 5 లక్షలు ఇచ్చింది, మిగతా వాళ్ళు 2 లక్షలు అట్లా అడ్జస్ట్ చేశారు. ఆ డబ్బులు కూడా నాకు బిగ్ బాస్ వెళ్ళేలోపే క్లియర్ చేయాలని థాట్ లో ఉండే. అందుకే వాళ్ళు అడ్వాన్స్ ఇస్తే వెంటనే క్లియర్ చేసి వెళ్ళిపోయాయి లోపల. నేను నాకు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే ఫ్రెండ్షిప్ పాడైపోతుంది నాకు భయం ఉంటుంది సార్ నాకు. ఓకే, ఓకే. ఎందుకంటే నా దగ్గర ఒక ఫ్రెండ్ నాకు డబ్బులు తీసుకున్నాడు కొన్ని, వాడు ఇంతవరకు ఇవ్వలేకపోతున్నాడు, దానివల్ల మా ఫ్రెండ్షిప్ పాడైపోయింది. అట్లా అది బాగా ఫ్రెండ్స్ దగ్గర నేను ఎప్పుడు ఏం అడగను సార్ డబ్బుల విషయంలో అయితే. ఓకే. అది ఉంటే నేను బయట కానీ సాల్వ్ చేసుకుంటా కానీ ఏదైనా సరే కొంచెం టైం తీసుకుంటా కానీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకుంటే ఆ ఫ్రెండ్షిప్ పాడైపోయి విభేదాలు వచ్చేసి మొహాలు చూసుకునే భయం. ఓకే, ఓకే, ఓకే. సో ఇప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అనుకోవచ్చు ఇది శ్రీముఖి. ఇప్పుడు అంతమంది ఆల్మోస్ట్ పరిచయాలు అంతమందిలో మీ ఇద్దరికే ఒక బాండింగ్ క్రియేట్ అయింది. అవును సార్. అంటే తెలీదు, మా ఇద్దరం అట్లా షోలు చేయడం, కామెడీ మాట్లాడుకుంటూ తెలియకుండానే ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది. తనకు ఏమైనా ప్రాబ్లం నాతో షేర్ చేసుకుంటుంది, నాకైనా ప్రాబ్లం షేర్ చేసుకుంటాం. మా ఇద్దరం కలిసి స్టార్ మాలో ఒక ఆదివారం స్టార్ మా పరివారం షో చేస్తున్నాము. ఏమన్నా మా ఇంటి ఫ్యామిలీ ఫంక్షన్ మా ఊరికి కూడా వస్తుంటది ఎప్పుడు పెళ్ళి, అక్కడికి రిసెప్షన్ కూడా వచ్చింది మా ఊరికి. ఎందుకంటే వాళ్ళు మాది జగిత్యాల, వాళ్ళ నిజామాబాద్, వాళ్ళకి మాకు ఒక 100 కిలోమీటర్స్ డిఫరెన్స్. అట్లా మా ఇంట్లో ఫంక్షన్స్ వస్తుంటుంది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్స్ నేను వెళ్తుంటాను. చాలా మంచి ఫ్రెండ్ అన్నమాట. అట్లా టీవీ షోలు చేస్తున్నాం కాబట్టి నీతోనే డాన్స్ ఒకటి చేస్తున్నాము, ఒకటి పరివారం, ఒక 1 year 8 months చేస్తున్నాం షో. ఓకే, ఓకే. మీకు బాగా నచ్చిన అంశం ఏంటి శ్రీముఖిలో బాగా నచ్చిన అంశం ఏంటంటే సార్, మంచి హెల్పింగ్ నేచర్, స్ట్రైట్ ఫార్వర్డ్ హెల్పింగ్ నేచరు. ముఖ్యంగా సార్ ఫ్రెండ్షిప్కి బాగా వాల్యూ ఇస్తుంది. ఫ్రెండ్స్కి అది సరిపోతే అనుకుంటా సార్ ఇంకా ఫ్రెండ్షిప్ చేయడానికి. ఇంకా అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సార్ ఇంకా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ దగ్గర. నిజంగా ఆ టైంలో ఇప్పుడు 5 lakhs ఇమీడియట్గా ఇవ్వడం సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు ఎవరో తెలియదు, మీరు ఒక 10,000 అడిగారు, 10,000 అడిగితే నేను అంత ఈజీగా ఇవ్వలేను కదా సార్. ఏదో ప్రూఫ్, ఇప్పుడు 50,000 అనుకుందాము, ఓ బాండ్ లేదు, డైరెక్ట్లో క్యాష్ తీసుకొచ్చి పెట్టి తీసుకోరాను. ఓకే. ఓ బాండ్ లేదు, ఏం లేదు. ఒక 4-5 ఉన్నారు మీ బ్యాచ్. నేను, శ్రీముఖి, ఆర్జే చేతు, ఇంకా మేము ముగ్గురము, లైక్ సుష్టు వాళ్ళ తమ్ముడు, ఆశ్రయన్ ఇంకొక అమ్మాయి, అట్లా అందులో ఒక బ్యాచ్, మీరంతా ఒక బ్యాచ్. ఇప్పుడు మరి మీరు పెళ్లి చేసుకున్నారు, మీ ఫ్రెండ్ శ్రీముఖి గారికి పెళ్లి చేయరా? చాలా మంది ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు. నన్ను అడిగే ఆయన అడిగితే బెటర్, క్లోజ్ ఫ్రెండ్ కదా. అవును సార్, చేసుకుంటూ చూస్తున్నారు అన్న మంచి సంబంధం చేస్తారు, చేసుకుంటాను కూడా. నేను కూడా చెప్తాను చేసుకొని, వాళ్ళ అమ్మ కూడా నన్ను అడుగుతారు, అవినాష్ నువ్వే చెప్పు చేసుకోమని. 100% చూద్దాం, ఈ ఇయర్లో అవుతావు చూడాలి.